ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఓటీటీలో రిలీజ్ అయిన 2 మూవీస్ గురించి చూడబోతున్నాం. అందులో ఒకటి పెరుసు అండ్ ఇంకొకటి స్వీట్ హార్ట్. ఈ రెండు కూడా తమిళ్ మూవీస్, కాకపోతే మన తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ రెండు మూవీస్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఎలా ఉన్నాయి అన్నది చూసేద్దాం. ఫస్ట్గా మనం పెరుసు మూవీ గురించి చూద్దాం. ఈ పెరుసు మూవీ కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా విలేజ్లో జరుగుతుంటుంది. ఒక విలేజ్లో అక్కడ ఒక పెరుసు అంటే యాక్చువల్లీ పెద్ద అతను అని, ఓల్డ్ అతను అలా అని కూడా చెప్తారు, లేదా పెద్ద ఆయన అని కూడా అనుకోవచ్చు మనం. సో అలాంటి ఒక అతను చనిపోతారనమాట. చనిపోయేటప్పుడు ఎరెక్షన్తో చనిపోతారు. దానివల్ల ఫ్యామిలీ అనుకుంటారనమాట, ఇలాగా మనం క్రిమేషన్కి తీసుకెళ్తే ఆయన ఇన్ని ఇయర్స్ బ్రతికినందుకు దానికి వాల్యూ కూడా ఉండదు అండ్ మనం కూడా చాలా ఫేస్ అవ్వాలని అనుకుంటారు. సో ఎలా అయినా క్రిమేషన్ ఎవరికి తెలియకుండా జరగాలి అని అనుకుంటారు. సో తర్వాత ఏమైంది, అసలు ఎలా చేశారు క్రిమేషన్ అన్నదే టోటల్గా ఈ స్టోరీ మొత్తం కూడా 2 hours ఉంటుంది. అండ్ మెయిన్ లీడ్స్గా వైభవ్ అండ్ సునీల్ యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ సన్స్ అనమాట ఆ ముసలాయనకి. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు తీసుకున్న కాన్సెప్ట్ అవన్నీ బాగున్నట్టు అనిపిస్తాయి. అండ్ ఒక లెవెల్ వరకు ఒక 1 hour, ఫస్ట్ 1 hour ఈ ఫన్ కామెడీ ఏదైతే అడల్ట్ కామెడీ వీళ్ళు ట్రై చేయాలనుకున్నారో అవన్నీ కూడా కొంచెం వర్కౌట్ అవుతాయి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో అక్కడ వరకు బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికే కొంచెం ఇష్యూ. ఇక్కడ ఏంటంటే అక్కడక్కడే స్టోరీ తిరుగుతున్నట్టు ఉంటుంది, పెద్దగా మూమెంట్ ఉండదు. సో నాకు ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫే కాస్త బెటర్ అని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ యాక్చువల్లీ ఒక శ్రీలంకన్ మూవీ టెంటిగో అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ సేమ్ మూవీ అనమాట. దాన్నే మనకి ఇక్కడ రీమేక్ చేశారు. అక్కడ శ్రీలంకన్ లాంగ్వేజ్లో తీసినప్పుడు ఇది జస్ట్ 1 hour 30 minutes మాత్రమే. సో కొన్ని చేంజెస్ ఇవన్నీ చేసి ఒక 30 minutes మనకి ఈ మూవీలో యాడ్ చేశారు. దానివల్లే మనకి బాగా ల్యాగ్ అనిపిస్తుంది అని నాకు అనిపించింది. లేదా అదే మూవీ డైరెక్ట్గా అలానే అంటే అడాప్షన్ అలానే ఏం లేకుండా డైరెక్ట్గా తీసుంటే ఇంకొంచెం మెయిన్గా డ్యూరేషన్ అన్నది కట్ చేసి తీసుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో మెయిన్గా చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒక లాస్ట్లో ఒక చిన్న మిస్టేక్ ఏదో అవ్వినందువల్ల వాళ్ళు జీవించిన లైఫ్ మొత్తం కూడా బ్యాడ్ అయిపోతుంది లాస్ట్ మూమెంట్లో ఏదైనా తప్పు చేస్తే అన్న కాన్సెప్ట్ ఏదైతే చూపించారో అది నాకు ఒక లెవెల్ వరకు బాగానే అనిపించింది. అండ్ మెయిన్గా ఈ సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవైపు బాధ ఉంటుందన్నమాట, ఇలాగ ఫాదర్ చనిపోయారు అని. బట్ దానికన్నా ఎక్కువగా సొసైటీ ఇప్పుడు ఏమనుకుంటుంది అన్న దానిలోని వాళ్ళ ఎమోషన్ అంతా కూడా వేరే సైడ్లో పెట్టి దీనికోసమే ట్రై చేస్తూ ఉంటారు ఆ లాస్ట్ మూమెంట్స్లో. లేదంటే ఆ టైంలో ఆ బాధ కూడా వాళ్ళు 100% పడలేరు అనమాట. అది నాకు కొంచెం బాధగా అనిపించింది. అండ్ అక్కడ కూడా వీళ్ళు ఇంకొంచెం ట్రై చేసి ఉండే ఎమోషన్ని క్రియేట్ చేయాల్సింది. ఎమోషన్ అక్కడ చూపించినంత వరకు ఓకే, బట్ ఇంకొంచెం ఆ ఎమోషనల్ కనెక్ట్ అన్నది చూపించుంటే బెటర్గా ఉండేది అని నేను ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా ఇదొక అడల్ట్ కామెడీ మూవీ. చూడాలి అనుకుంటే ట్రై చేయండి. డెఫినెట్లీ 18+ వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కరెంట్లీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. చూడబోతున్న సెకండ్ మూవీ స్వీట్ హార్ట్. ఈ మూవీ మనకి కరెంట్లీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో రియో రాజ్ అండ్ గోపిక మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ ఒక 1 year 1.5 yearగా లవర్స్, హీరో హీరోయిన్. బట్ ఒక ఇష్యూ వల్ల వీళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే తను ప్రెగ్నెంట్గా ఉంది, అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది అని. దానివల్ల ఎలాంటి ఇష్యూస్ ఫేస్ అయ్యారు అండ్ మళ్ళీ కలుస్తారా లేదా అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో కాస్ట్ ఓకేగా అనిపించింది. ఇద్దరి పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే అనిపించింది. రియో రాజు మనకి ముందే తెలుసు, ప్రీవియస్గా మనం జో మూవీలో చూసాం. జో మూవీ బాగానే క్లిక్ అయ్యింది. అండ్
తిను హీరోయిన్ కూడా మలయాళం ఒక మూవీలో చేశారనమాట. ఈ మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు రెండు కూడా ఓకే ఓకే అనిపించాయి. ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారో అది సరిగ్గా చేయలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక 1 అవర్లో ఫినిష్ చేసేయాల్సిన మూవీని ఒక 2 అవర్స్ 20 మినిట్స్ అలాగా డ్రాగ్ చేసేది అనిపించింది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది అండ్ ప్రొడ్యూస్ చేసింది కూడా యువన్ శంకర్ రాజా. డెఫినెట్లీ ఇంకొంచెం బెటర్ మూవీ లైన్ చూస్ చేసుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇదంతా ఈ మూవీ మొత్తం కూడా చాలా రెగ్యులర్గా ఉంది. చాలా మూవీస్ వచ్చుంటాయి ఇప్పటి వరకు ఇలాంటి మూవీస్. అండ్ ఇప్పుడు లవ్ స్టోరీస్లో యూజువల్లీ ఎంత రెగ్యులర్గా ఉన్నా సరే కొంచెం కెమిస్ట్రీ ఆర్ ఏదో ఒకటి చిన్న మ్యాజిక్ లాంటిది ఉంటుంది కదా, అలాంటి మ్యాజిక్ అసలు ఈ సినిమాలో ఏమీ లేదనమాట. చాలా 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 రొటీన్గా ఉంది. సో దానివల్ల నాకు పెద్దగా నచ్చలేదనే చెప్పాలి. పోనీ ఏదో తీసేదనుకుంటే మళ్ళీ దానిలో నాన్ లీనియర్ స్టోరీ. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుంది అండ్ పాస్ట్లో ఏం జరిగిందన్నది నాన్ లీనియర్ స్టోరీ. అక్కడో సీన్ కట్ చేస్తారు, ఇక్కడో సీన్ కట్ చేస్తారు. 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత, 3 నెలల క్రితం, 3 నెలల ముందు అని నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చింది. ఇది ఒక సింపుల్ స్టోరీయే, అది మీరు సింపుల్గా తీసుకెళ్ళినా సరే అది యావరేజ్గానే ఉంటుంది. అలాంటిది మీరు నాన్ లీనియర్ అని చెప్పి ఇంకా దాన్ని బిలో యావరేజ్ మూవీని ఇంకా యావరేజ్గా బిలోగా చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే కాన్సెప్ట్ చాలా రెగ్యులర్గా ఉంది అండ్ పెద్దగా ఏమీ లేదనమాట మూవీలో. ఒక మంచిగా ఏదో ఒకటి ఉంది ఈ మూవీలో అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. సో అందుకే నాకు ఈ మూవీ నచ్చలేదు. బట్ ఓకే, మేము ఒకసారి ట్రై చేస్తాము అని అనుకుంటే మాత్రం జియో హాట్స్టార్లో తెలుగులోనే అవైలబుల్గా ఉంది, ట్రై చేయండి. అండ్ చూసారు కదా ఈ టూ మూవీస్ కూడా ఇప్పుడే ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. సో చూడండి, ఈ వీకెండ్లో మీకు ఏది నచ్చుతుంది అన్న చాయిస్ ప్రకారం మీరు ఈ 2 మూవీస్లో ఏదైనా మూవీ ట్రై చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బీచ్ టు బి హానెస్ట్.